హాయ్ మామ, ఈ రోజు ఓజీ మూవీ నుంచి రివ్యూ చూద్దాం. మంచి హైప్ ఉన్న మూవీ ఇది. చాలా రోజుల నుంచి వెయిట్ చేశాం. మొత్తానికి థియేటర్స్ లోకి వచ్చేసింది. మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఫస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. ఓజీ మూవీలో డీసెంట్ లుక్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. డైరెక్టర్ డిజైనేషన్ చాలా కొత్తగా అనిపించింది. ఒక ఐ షాట్ ఉంటది ఎంట్రీ సీన్ లో, లిటరలీ గూస్ బంప్స్. చిన్న చిన్న టేకింగ్ అయినా మంచి హైప్ ని ఇస్తుంది. సమ్ ఎలివేషన్స్ సీన్స్ అయితే పీక్స్ అంతే. ఒక హీరో డిపెండ్ అయ్యేది డైరెక్టర్ మీద. ఇప్పుడు డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. సుజిత్ ఆల్రెడీ అందరూ సాహో మూవీ చూసే ఉంటారు. ఆ మూవీ హాలీవుడ్ రేంజ్ లో తీసే ఉంటారు మన సుజిత్ గారు. నేనైతే అలానే ఆలోచించి ఈ మూవీకి వెళ్ళాను. ఎలివేషన్ సీన్స్ ఓకే, ఎక్కడ లేయాలో అక్కడ లేస్తాయి ఎలివేషన్స్. ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు మనం మూవీని తీయకూడదు కదా. సుజిత్ గారు రొట్ట స్టోరీ తీసుకొచ్చి ఒక టైర్ 1 హీరోతో చేస్తే ఎలా ఉండాలి మూవీ ఫ్యాన్స్ ఒక్కటే చూడరు కదా. ఫ్యాన్స్ కో ఫ్యాన్స్ అందరూ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం మూవీ తీయాలి. ఏదో కథ రాసాం, చెప్పాం, చేసాం, థియేటర్ లో వదిలాం. సుజిత్ గారి టేకింగ్ కి నేను ఒప్పుకుంటా. సమ్ సీన్స్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ ఉంటాయి. టైర్ 1 హీరోని హ్యాండిల్ చేయడం రాకపోవడం, స్క్రీన్ ప్లే ని సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం, ఇవన్నీ డైరెక్టర్ మిస్టేక్స్. సినిమాలో అయితే కొన్ని లొకేషన్స్ కి స్క్రీన్ ప్లేనే ఉండదు. ప్రియాంక మోహన్ గారు అయితే అలా వస్తారు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి స్క్రాప్ కత్తులు పట్టుకొని టైర్ 1 హీరోల దగ్గర దిగకండి. లిటరల్లీ వేస్ట్. ఇంకొద్దిగా టైం ఇస్తే తమన్ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు నందమూరి తమన్, ఇప్పుడు మెగా తమన్. సినిమా స్టార్ట్ నుండి ఎండ్ దాకా తమనే కనపడతారు, ఇంకెవరు కనపడరు. ఏందయ్యా బీజిఎం, ఒక్కొక్క ఎలివేషన్ సీన్ కి గూస్ బంప్స్ అంతే. టైటిల్ కార్డుకే పోతారు బీజిఎం. తమన్ గారు చెప్పి మరి కొట్టారని చెప్పవచ్చు. సినిమాటోగ్రఫీ సూపర్ అనిపించింది. విలన్ క్యారెక్టర్ ఆల్సో గుడ్. మొత్తానికి ఓజీ మూవీ ఫ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓజీ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 5/2.5. ఇంకెన్నో ఇలాంటి రివ్యూస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. ప్రతి కొత్త అప్డేట్ మీ ముందు ఉంచుతాం. జై హింద్, జై భారత్.